వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ వ్లాగ్ వచ్చేసి ఈ రోజు అయితే వ్లాగ్ తమ్ముళ్ళు చూడగానే మీ అందరికి అర్థమైపోయింది కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఏంటక్క హాలిడేస్ అన్న అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు. చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాం అనమాట. ఏం ఫంక్షన్ ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి, అర్థమవుతుంది. ఇప్పుడే నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను, ఇది చూడండి ఎలా అయిపోయింది. ఇలా అన్నాను, మొత్తం అయిపోయింది అనమాట. మనం ఎక్కడికన్నా వెళ్తే మస్ట్ ఇంపార్టెంట్ మేకప్ అంటే ఏముండదు, మనం న్యాచురల్గానే ఉంటాము. మేకప్ అయితే అస్సలు వేయను నేను, అసలు ఫేస్ క్రీమ్స్ కూడా ఏవి వాడను, ఖాళీ ఒక బొట్టు పెట్టుకుంటాను అంతే. చిన్న చిన్న లిప్స్టిక్ అయితే మస్ట్ అనమాట. మా బుడ్డికి మా పొట్టికి కమ్మలు, నాకు కమ్మలు, క్లిప్స్ అవి ఇవి అనమాట. ఇంకా ప్యాకింగ్ అయితే అదొక చిన్న బ్యాగ్, ఒకటే వన్ డేకే కాబట్టి ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఇది ఇంకా అందులో ఇవి లైనర్స్ అవోటి ఇవోటి ఉంటాయి అనమాట. అంతే. ఇంకా వెళ్ళేటప్పుడు చూడాలి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎంట్రా బాబు తలకాయ నొప్పి అని మా ఆయన అనుకుంటాడు. వాళ్ళు అనుకున్నా సరే మనం చేసే పని మనం చేయాలి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఫ్లైట్లో వెళ్ళట్లే, కార్లో వెళ్తున్నాం. ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాం, ఇంక వెళ్ళిపోవాల్సిందే లగేజ్ పట్టుకొని. ఇంకా ఇల్లంతా అక్కడక్కడ క్లీన్ చేసేసుకొని బట్టలన్నీ లోపల వేసేసుకొని ఎక్కడెక్కడ చదివేసి వెళ్ళిపోవాలన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అదేంటక్క అమ్మ వాళ్ళ ఇంటికి అంచెలు తెచ్చుకుంటే మీరేంటి అన్ని మూటలు చదువుకొని పోతురని ఒక డౌట్ రావచ్చు. డబ్బాలు అయితే తీసుకుపోతున్నాం, మన ఇంట్లో ఖాళీగా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అమ్మ ఏదైనా పెట్టేయాలంటే డబ్బాలు లేవు అని మొత్తుకుంటా ఉంటుంది అనమాట. అందుకే కొన్ని అయితే డబ్బాలు తీసుకొని ఎడబడేసినాం అనుకో, ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా పెట్టేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాము. ఎందుకో ఈ మధ్యలో వీడియో స్ట్రక్ అవుతుందని వస్తుంది. నా ఒక్కదానికే ఇలా ఉందా, మీకు కూడా ఇలా ఉందా అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా వెళ్ళే ముందు అయితే మా ఆయన అయితే కార్ని క్లీన్ చేసేసి ఇంకా అలా క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మేము ఒక్కరమే కాకుండా మాతో పాటు ఇంకొకరు కూడా వస్తారు. ఎవరు ఏంటి అనేది చూసేయండి. మాకు ఎప్పుడు ఒక తోక కావాలన్నమాట. మేము ఎప్పుడు సింగిల్గా వెళ్ళము, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి సింగిల్గా వెళ్తాము. మాకంటూ ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే పక్కనే ఉంటారనమాట. వాళ్ళని కూడా తీసుకొని పిక్ చేసుకొని అందరం కలిసి వెళ్తామన్నమాట. ఫంక్షన్కి వెళ్తున్నప్పుడే కదా అందరం కలిసేది ఒక చోట. అందరం కలిసినప్పుడే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మా పొట్టి అయితే కార్ ఎక్క అన్నదనమాట. మా పొట్టి కార్ ఎక్కేసింది. మీలో ఎంతమంది జర్నీ చేస్తున్నప్పుడు సాంగ్స్ వినుకుంటా పోతారనేది కామెంట్లో షేర్ చేయండి, అదొక ఆనందం అనమాట. ఇంకా డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు నిద్రపోతే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా నిద్రపోతారు. నేనైతే ఎప్పుడు ముందే కూర్చుంటాను, ఎందుకంటే మా ఆయన నిద్రపోకుండా చూసుకుంటాను. ఎప్పుడు ఏదో ఒకటి లొడా వాగుతూనే ఉంటాను అనమాట. చూస్తుంటే నాకు సాంగ్ గుర్తొస్తుంది అనమాట. జీవితం అంటే పోరాటం అండి. ఎక్కడికి వెళ్ళిపోకండి రా, ఊరికే పాడాను పాట అయితే. ఈ రోజైతే మా ఊరు మొత్తం చూపించేస్తాను. ఊరంటే ఊరు కాదు, మేము వెళ్ళే దారి అంతా చూపిస్తాను. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను ప్రతి ఒక్క మూమెంట్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరు. వెళ్ళినా మాకు ఒక ఫన్నీ థింగ్ అయితే జరుగుతుంది అనమాట టోల్ గేట్ దగ్గర. మాకు ఒక్కరికే ఇలా జరుగుతుందా, మీకు కూడా అప్పుడప్పుడు ఇలా జరిగితే కామెంట్లో షేర్ చేయండి. అదేంటో మా ఆయన టోల్ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే వెహికల్ ఉంటుంది, అతను వెళ్ళేలోపే ఒక 4-5 వెహికల్ వస్తాయి అనమాట. అక్కడ రోడ్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఇట్లనేనా అని అక్కడ మాకు గొడవ అవుతా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మేబీ అందరికీ జరుగుతుండొచ్చు. అదేంటి నువ్వు వెళ్ళేసరికి ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి కొద్దిసేపు గొడవ పెట్టుకుంటూ ఉంటాము. గొడవలు అనేది ప్రతి ఒక్కరికి కామన్ అనమాట. మేము వెళ్ళే దారిలో మాకు చాలా ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఎవరెవరైతే దర్శనం చేసుకున్నారనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంతకీ మీకు ఈ టెంపుల్స్ తెలుసా లేదా అనేది నాతో షేర్ చేసి. మనం వెళ్తుంటే అక్కడ మనకి స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. మేమైతే ఒకటేసారి వెళ్ళినాము. ఎప్పుడైనా ఒకటి నాకు అనిపిస్తుంది అనమాట, మన సైడ్ ఉన్న ఫేమస్ టెంపుల్స్ మనం ఎక్కువ వెళ్ళలేము, వేరే వాళ్ళు వచ్చి మరీ దర్శనాలు చేసుకుంటారు, కానీ మన సైడ్ ఉన్న వాటి వాల్యూస్ మనకు తెలియదు అని అంటారు. మనం కూడా అంతే కదా, మన దగ్గర ఇష్టపెట్టి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాము. అట్లుంటుంది. మా సైడ్ అయితే చాలా ఫేమస్ అయిపోయింది అనమాట స్వర్ణగిరి టెంపుల్, అలాగే భువనగిరి ఎల్లమ్మ తల్లి. స్వర్ణగిరి టెంపుల్కి అయితే ఒకేసారి వెళ్ళాం, కానీ భువనగిరి ఎల్లమ్మ తల్లికి అయితే చాలాసార్లు వెళ్ళాము. అక్కడ దావతులు కూడా చేసుకుంటారు. మంగళవారం ఆదివారం వచ్చిందంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. అయినా తల్లి చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకున్నారనేది కామెంట్లో షేర్ చేయండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూసి దేవతకైతే దండం పెట్టుకొని మనసులో కోరుకోండి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది కదా, నాకు తెలిసి మార్నింగ్ వెళ్ళేదానికంటే నైట్ వెళ్తే వ్యూ చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అది కూడా ఈవినింగ్
ఈవినింగ్ వెళ్ళండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా కనిపిస్తుందా స్వర్ణగిరి టెంపుల్. మరి ఇంకెందుకు ఏం చూస్తున్నారు, దండం పెట్టుకోండి. మరి అందరం బాగుండాలి అని చెప్పేసి దండం పెట్టేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే భువనగిరి ఎల్లమ్మ తల్లి టెంపుల్ మంగళవారం అలాగే ఆదివారం చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ రోజు దావతులు చేసుకుంటారు కాబట్టి. మీరు నార్మల్ టైంలో వెళ్ళడానికంటే ఇంకా ఆ టైంలో ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి సో నార్మల్ టైంలో వెళ్ళడం మంచిదేమో అని నాకు అనిపిస్తుంది. మీ అందరికీ మరి దండం పెట్టేసుకోండి, ఇంకెందుకు ఆలస్యం. సో ఇంకోటి ఏంటంటే యాదగిరిగుట్ట చాలా ఫేమస్ కదా. మేమైతే చాలా సార్లు వెళ్ళామన్నమాట. అండ్ అలాగే యాదగిరిగుట్టను మా సైడ్ చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు కదా. కానీ ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రం మామూలుగా జరగలేదు, చాలా చాలా బాగా అయింది. అది కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బాగా డెవలప్ చేశారనమాట. నిజంగా సూపర్ ఉంటుంది. యాదగిరిగుట్టకు కూడా ఎవరైనా వెళ్ళి రాలేదనేది కామెంట్లో షేర్ చేయండి, వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే సేమ్ నైట్ అయితే చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట. మంది అంటూ ఉంటారు నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి, ఆరోగ్యం చల్లగా ఉంటుందని చెప్పి. సో ఖచ్చితంగా మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ కూడా పొద్దున కంటే సాయంత్రమే చాలా బాగుంటుంది వ్యూ అయితే. మేము ఒకేసారి వెళ్ళినట్టున్నాము నైటు, కానీ ఆ లైటింగ్ తోటి చాలా బాగా అనిపిస్తుంది నరసింహస్వామి. నిజంగా ఇక్కడికి ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి దేవుని దర్శనం చేసుకోండి. మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేది అంటే ఈ 3 టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు మంచిగా. స్వర్ణగిరి, ఎల్లమ్మ తల్లి, అలాగే యాదగిరిగుట్ట, ఈ 3 ఒకే రోజులో చూసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకొని మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ ఎక్కడో చెట్టు కింద వండుకొని కానీ లేకపోతే మనం ఫుడ్ వండిందైనా తీసుకొని వెళ్ళి ఫ్యామిలీతో అలా గడిపితే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేస్తూ కూడా వాళ్ళు హ్యాపీ అవుతారు, మీరు తీసుకెళ్ళేందుకు మీరు హ్యాపీ అవుతారనమాట. మా సైడ్ టెంపుల్స్ ఇవన్నమాట. సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్లో షేర్ చేయండి. ఇంకా మనం బయటికి వెళ్ళినామంటే ఒక టీ తాగాల్సిందే. సో మా వాళ్ళు అయితే టీ తాగుతున్నారు. సో టీ టేస్ట్ అయితే యావరేజ్గానే ఉంది, అంత నార్మల్గానే ఉంది, అంతేం నాకైతే నచ్చలేదు అసలు. నచ్చకపోయినా అదేంటో బయటికి వెళ్ళినామంటే టీ తాగాలనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తాం, చేసేది ఏం లేక తాగేసామన్నమాట. సో ఫైనల్గా అయితే విలేజ్ దగ్గరికి వచ్చేసాము. సో మేము ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మా బావి దగ్గర నుంచే వెళ్తామన్నమాట. సో అక్కడ మీరు రీల్స్ కూడా చూసినట్టయితే పొలం దగ్గర నుంచే వెళ్ళాం కాబట్టి అక్కడ కొన్ని రీల్స్ తీసుకున్నాను. చాలామంది మాది బచ్చనపేట అని చెప్పినప్పుడు చాలామంది కామెంట్ చేశారు, చాలామంది కనెక్ట్ అయ్యారు. అవునా మాది కూడా బచ్చనపేటే, మీది ఎక్కడ సైడు, మాది ఆలేరక్క, మాది బెంబర్దక్క అని కామెంట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనందరం ఒకటే. సో జనగాము ఇవన్నీ అన్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో ఎంతైనా మన ఊరికి వెళ్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్, ఆ ఫీలు అసలు చెప్పలేం, మాటల్లో చెప్పలేనంత. ఊరు వెళ్ళాలంటే కొన్ని గుట్టలు కొన్ని కొండలు దాటుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. సో మీ అందరికి చూపించాలని చెప్పేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే ఆలేరు దగ్గర తాటి చెట్లు అయితే భలే ఉంటాయి. అక్కడ బయట తాటికల్లు అండ్ అలాగే ఫామ్లో పండిన పంటలు అవన్నీ బయట పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఎంతైనా న్యాచురల్వి కదా. తాటికల్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో షేర్ చేయండి. నేనైతే నాకు తాగను, కాకపోతే కొన్నిసార్లు వీడియో కోసమే తాగుతూ ఉంటానన్నమాట. ఊరుకో అక్క వీడియో కోసం తాగుతావు కానీ అంటే నిజం రా, నేను చెప్పే వీడియో కోసమే తాగుతూ ఉంటానన్నమాట. సో అక్కడ చూసినట్టయితే మీకు కళ్ళనేరడం వల్ల కనిపిస్తున్నాయి కదా, న్యాచురల్గా బావి దగ్గరనే కాస్తే బావి దగ్గరనే పెడతారు కదా. సో అట్లుంటుంది అనమాట. దగ్గర అయితే బ్రిడ్జ్ కడుతున్నారనమాట. సో కులన్పేక దగ్గర కూడా ఒక టెంపుల్ ఫేమస్ తెలుసుగా, జైన్ మందిర్. చాలా చాలా బాగుంటుంది టెంపుల్ వైబ్ కానీ మస్తు అనిపిస్తుంది. అండ్ జట్కల గుర్రం బండ్లు ఉంటాయి కదా, గుర్రం బండ్లలో కూడా సవారీ చేయొచ్చు, అంత బాగుంటాయి. వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అయితే తీస్తాను. నేను చాలా రోజులు అవుతుంది కొలన్పాకకు వెళ్ళక. అండ్ అక్కడే స్కూల్కి వెళ్ళినప్పుడు స్టే కూడా చేయొచ్చు, క్వార్టర్స్ కూడా ఉంటాయి అనమాట. సైడ్లో క్వార్టర్స్ ఉంటాయి, చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది జైన్ మందిర్. లోపల మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళండి, మంచిగా అనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒకప్పుడు లేకుండా కానీ ఇప్పుడు రూమ్స్ ఇవన్నీ రూమ్స్ అనమాట. సో మీరు వెళ్ళినప్పుడు కూడా ఏం ఇబ్బంది లేకుండా హ్యాపీగా స్టే చేయొచ్చు. ఇంకా మన ఊరు రాబోతుంది, చాలా ఎక్సైట్మెంట్ క్యూరియాసిటీ ఉంది. చూసారు కదా మన పల్లె వెలుగు బస్ అయితే కనిపించింది అనమాట. ఎంతైనా మన ఊరికి వస్తున్నప్పుడు మరి ఆ ఆనందమే వేరుంటుంది కదా. ఫైనల్లీ మన బాయ్ అయితే వచ్చేసింది. అక్కోయ్ మన బాయ్ అంటున్నా, మరి మాకు పాలిస్తావా అని అనుకోకండి రా, ఏదో మనదే కదా అంతా. సో మన పొలం దగ్గరికి వచ్చినప్పుడు ఆ గ్రేస్ ఆ ఎనర్జీ మస్తు అనిపిస్తుంది. నేనైతే పొలం దగ్గరకు వచ్చినప్పుడు నాకు పిచ్చి ఏంటంటే రీల్స్ చేసుకోవాలి, వీడియోలు చేసుకోవాలని ఎంత ఉంటుంది. సో ఇంకా వచ్చి రాగానే మా వారికి అయితే ఆకలి అవుతుందంట. సో ఇంట్లో వండిన అన్నమే తీసుకెళ్ళామన్నమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, పొలం దగ్గరికి వెళ్ళినామంటే చాలు అక్కడే బాక్స్ తీసుకోవడం కానీ లేకపోతే అక్కడే వండుకోవడం కానీ, వండుకునేంత టైం లేదు కాబట్టి సో బాక్స్ అయితే తీసుకెళ్ళాను.
సో ఇంకా మోత్కాకులతో ఇస్తారా కుట్టేసి ఎంతైనా పచ్చటి పొలాల మధ్యలో పచ్చని ఆకులు అన్నం తింటుంటే అబ్బా కిక్కే వేరక్క. చుట్టూ బర్రెలు ఉన్నాయి, మీయే నా ఏంటి అని అనుకోలేరు. మా అయితే కాదు, మా బావ వాళ్ళే అనమాట. చూస్తున్నారు కదా, మనం పొలం దగ్గరికి వెళ్ళంగానే పక్షులు అయితే వచ్చేసారు. మనకు వచ్చి రానట్టు ఇస్తారా గుట్టేసి మా ఆయనకైతే ఇస్తారాకులు అన్నం అయితే వడ్డించను అనమాట. ఫైనల్గా ఇస్తారా గుట్టి ఇంకా నా చేతులతో వడ్డిస్తున్నాను. సో మా వారికి బాగా ఆకలిస్తుందంట, ఇంకా ఆకు పట్టుకొని అయితే కూర్చున్నాడు అనమాట. అట్లుంటుంది. ఇంటి దగ్గర నుంచి రైస్ ప్రిపేర్ చేసుకొని ఎగ్ కర్రీ అయితే వండాను అనమాట. ఇంకా చూస్తున్నారు కదా ఎక్కడ కూర్చోవాలంటే ఆ పొలం దగ్గర కూర్చోపో, చుట్టూ పచ్చదనం చాలా గ్రీనరీ ఉంది కదా, సో అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు అనమాట. తాను ఇంకా నాకు బుక్కలు పెడుతుంటే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. ఎంతైనా భర్త చేతులతో తినిపిస్తే ఆ కిక్కే వేరప్ప. ఇంతకీ మీరేమంటారు అనేది కామెంట్లో షేర్ అనమాట. మా మరిదికి అయితే కళ్ళు అంటే పిచ్చి అనమాట. సో అసలు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాడు. కళ్ళుందా అందరికి ఫోన్లు చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట. ఇంతకీ మీలో కళ్ళు పిచ్చోళ్ళు సారీ కళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి అబ్బా. ఇంకా బాక్స్ అయితే తీసుకెళ్ళి చూసారు కదా, చెప్పులు తీసేసి వడ్డించుకుంటున్నాం అనమాట. సో ఇంకా మా వారికి వడ్డించి నేను అక్కడ 2 ముద్దలు పెడితే తినేసి, ఎంతైనా భర్త స్వహస్తాలతో పెడితే ఒక ముద్దైనా కడుపు నిండుతుంది కదా, ఏమంటారు? మూమెంట్స్ అప్పుడప్పుడే వస్తాయి రోజు రావు. సో అందుకే వచ్చినప్పుడు మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మా చెల్లె పనిలో మా చెల్లి ఉంటుంది. ఇంకా మా మరిది అయితే వీడియో తీసిండే, పాపం మా మరిది కష్టపడ్డాడు వీడియో తీయడానికి. ఇంకా మా చెల్లి నేను ఇస్తారు కుట్టిన కదా, నేనేం చేస్తా పని మా చెల్లె చేయాలి. ఇంత అంటే ఇంత పెద్దగా అయింది కానీ నేనేం చేస్తే అది చేస్తుంది అనమాట. నేనేం కొనుక్కుంటే అది కొనుక్కుంటుంది, నేనే పని చేస్తా పని చేస్తుంది. అట్లుంటుంది మా చెల్లెతోటి. నేను ఇస్తారా కుట్టిన కదా, ఇప్పుడు నువ్వు కుట్టినావు నేను ఎందుకు గుట్టా అని చెప్పేసి ఆమె ఇస్తారా కుడుతుంది. చూపిస్తాను తర్వాత మీ అందరూ. మా వారు అన్నం పెట్టుకున్నారో లేదో, నాకు ఒక బుక్క పెట్టు, ఆ గుడ్డు నాకే పెట్టు అని అంటున్నాను. మా ఆయన మనసులో తిట్టుకుంటున్నట్టున్నాడు. అయినా పర్లేదులే, తిట్టుకున్నా సరే మన పని మనం చేసుకోవాలి అంతే కదా. సో అక్కడ అదే నవ్వుకుంటున్నాను అనమాట. తిట్టుకుంటూ మరి తినిపించుకుంటున్నా అంటే నేనే కావచ్చు నాకు తెలిసి. సో నేనే తింటుంటే మధ్యలో వచ్చి నువ్వు పెట్టుకొని తినొచ్చు కదా అంటే, మనం పెట్టుకున్న దానికంటే భర్త చేతుల మీద తింటే ఆహాహా అబ్బా ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. ఇదంతా మాదే, నారైతే పోసిరమ్మో అనిపిస్తుంది. అంతా పొలం మనదే అనుకోరు, కాదు మన పొలం అయితే కదా. అక్కడ మా చెల్లె కనిపిస్తుంది కదా, చెట్టు కింద కూర్చొని కనిపిస్తుందా, అక్కడ ఇస్తారాకైతే కుడుతుంది. ఎలా కుట్టింది ఏంటి అనేది చూపిస్తాను లాస్ట్లో. ఇంకా ఫైనల్గా ఇప్పుడు నేను అడగముందుకే మా వారైతే బుక్క పెట్టారు. సో అట్లుంటుంది. చాలామంది అయితే అడుగుతున్నారు మీది ఎక్కడ. ఇప్పటికీ నేను చాలా వరకు చెప్పిన వీడియోలలో, అయినా సరే మళ్ళీ అడుగుతున్నారు. సో మళ్ళీ మీ అందరి కోసం, మీరు ఎంతమందికి తెలుసు జనగాం అనేది నాకు తెలీదు, మాదైతే బచ్చన్నపేట. సో నేను ఒకటి ప్రౌడ్గా ఫీల్ అవుతాను, మన ఊరు పేరు చెప్పుకోవడానికైతే నేనైతే గర్వంగా ఫీల్ అవుతాను. మా అత్తమ్మ వాళ్ళదైతే బచ్చన్నపేట, అమ్మ వాళ్ళైతే గోపురాజపల్లి. అండ్ చాలామంది మీరు లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు. మాదైతే లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్. మేము అన్నం తింటుంటే మా మరిదైతే దిక్కులు చూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. తినరు బాగా తినరు, నాకైతే పెట్టకు అనేసి అంటా ఉన్నాడు అనమాట. ఆయన ఎంత అనుకున్నా సరే బుక్క పెడితే తింటారులే, కానీ పెట్టలేదు మా వారు. ఎందుకు ఎంగిల్ది పెట్టడం అని చెప్పేసి, హస్బెండ్ అండ్ వైఫ్ తిన్నది వేరు, వేరే వాళ్ళు తిన్నది వేరు కదా, మరిది కదా. సో ఇంకా పెట్టలేదనమాట. అమ్మ వాళ్ళు అయితే నారు పోసిర్రు, పచ్చగా కనిపిస్తుంది కదా. సో ఇదనమాట. ఇక్కడ చాలాసేపు ఉండడానికి కారణం మా మరిదికి చెప్పాను కదా కళ్ళు అంటే పిచ్చి అని చెప్పేసి, ఆ కళ్ళు కోసం అయితే బయటికి పోయింది. ఇక మేము అలా సరదాగా కొద్దిసేపు ఆడుకుంటూ గేమ్స్ అలా కూర్చున్నాం అనమాట. మా చెల్లి అయితే ఫైనల్గా అలా కూర్చుంది, కొన్ని వీడియోలు కూడా తీసిందిలే పాపం. సో ఇంకా మా బుడ్డ అయితే కూర్చుంది. వెనకాల ఇస్తారా కనబడుతుంది కదా మీ అందరికీ, ఆ ఇస్తారా గుట్టింది మా చెల్లె, కుట్టింది పడేసింది ఎందుకో ఏమో మరి తెలియదు. ఫైనల్గా అయితే వెళ్ళే టైం వచ్చింది బైకడికి. మా మరిది అయితే అక్కడే ఉన్నాడంట. సో మేమే వెళ్తున్నాం అనమాట. చాలాసేపు అయింది, 2 hours ఏమో బైకడ స్పెండ్ చేసినట్టున్నాము. ఫైనల్గా బైక్ నుంచి వెళ్ళే టైం అయితే వచ్చింది. సో ఇదన్నమాట బైకడి ముచ్చట్లు. ఎంతైనా బైక్ నుంచి పోవాలని అస్సలు అనిపిస్తలేదు, కాకపోతే పోక తప్పదు కదా. కూడా హాలిడేస్కు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నారు. సో చిన్న ఫంక్షన్ ఉంది చూసుకొని అలాగే పిల్లల్ని తీసుకొద్దామని అయితే పోయినాం అనమాట. ఏం ఫంక్షన్ ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ వెళ్ళేదారిలో పిల్లలు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే ఎగ్ పప్పులు ఇవోటి మా చెల్లి అయితే తీసుకుందనమాట. ఊర్లో ఉండి మనం హైదరాబాద్లో ఉండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర పోతే పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, మా మమ్మీ ఏం తెస్తుంది, మా డాడీ ఏం తెస్తుంది అని చెప్పేసి. సో వెళ్తా ఎగ్ పప్స్ అలాగే కొన్ని కట్టుమిర్చి అయితే తీసుకున్నాము. కట్టుమిర్చి అంటే ఇంకా కళ్ళులోకి బాగుంటుంది కదా అని చెప్పేసి మా మరిది కళ్ళు కూడా తీసుకున్నాడు. వస్తా అల్లనేరుడు బండ్లు కూడా చాలా తీసుకొచ్చిండు. అది ఎక్కడో వీడియో మిస్ అయినట్టుంది. ఫైనల్ గా మా ఊరైతే దాటుతున్నాము. మా ఊరికి వెళ్ళాలి, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే బచ్చన్నపేట దాటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోవచ్చు, నేను అన్నీ షేర్ చేసుకుంటాను మీతో. ఫ్యామిలీ వ్లాగ్స్ అవన్నీ పెడతా ఉంటాను. సో ప్రతి ఒక్క వ్లాగ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. ఏంటక్క టెంట్ వేసిర్రు ఫంక్షన్ చేస్తున్నారా అని చెప్పేసి అనుకోవచ్చు. ఫంక్షన్ అయితే మాది కాదు, మా ఇంటి ముందట వాళ్ళది. సో అల్లనేరేడు వాళ్ళు చూసారు కదా, ఇన్ని అయితే తెంపుకొచ్చిన. నా కూతురు అయితే వచ్చి రాగానే మమ్మీ డాడీ అని అంటుందన్నమాట. సో ఊరికి చాలా బక్కగైంది, చాలా బ్లాక్ అయిపోయింది. 15 డేస్ ఉంది ఊర్లో. ఎంతైనా కొంచెం ఊరు వాటర్ పడాయి అనమాట. సో తన హ్యాపీనెస్ కోసం అయితే ఈసారి చాలా రోజులే ఉంది. ఎప్పుడైనా ఒక 5-6 డేస్ మించి ఎక్కువ ఉంచకపోయేదాన్ని. కాకపోతే ఈసారి 15 డేస్ ఉంచాను. చూసారు కదా ముసలమ్మలా. ఎంతైనా ఆడపిల్లలకు అమ్మ కంటే నాన్న అంటేనే ఇష్టం కదా. చూసారు కదా రాగానే ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి పోయింది. ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయినాను. ఇంకా వాళ్ళ నాన్న ఎత్తుకొని ఇక మురిసిపోతా ఉన్నాడు. సేమ్ నాన్న కలర్ అయిపోయావు కదా అని అంటే ఇంకా మురిసిపోతా ఉన్నాడు వాళ్ళ నాన్న. అట్లుంటుంది. ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను. అందరి నాన్నలు ఒకేలా ఉండాలని రూల్ లేదు. మా డాడీ అయితే చిన్నప్పటి నుంచి మమ్మల్ని కష్టపడి ఎంతో ఇష్టంతో చదివాడనమాట. మేము ముగ్గురం ఆడపిల్లలమైనా కానీ ఏ రోజు కష్టం లేకుండా పెంచిండు. అట్లుంటుంది. చిన్నప్పుడు మనల్ని ఎలా చూసుకుంటారో అదే విధంగా మన పిల్లల్ని కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. సో మనకేం కావాలనో చూసుకొని, మా పిల్లలకి ఏం కావాలనో చూసుకొని, వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టం మన దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాడు అనమాట. మా నాన్న చిన్నప్పటి నుంచి తను ఎంత కష్టపడ్డా సరే ఆ కష్టం మా ముగ్గురికి రాకుండా చూసుకుంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా గర్వపడే విషయం ఏంటంటే అసలు ఏ రోజు నాకు కొడుకులు లేరనే బాధ లేకుండా పెంచిండు మాకైతే. కొడుకులైనా బిడ్డలైనా వీళ్ళే అనుకున్నాడు. మమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ అనుకొని బతికిండు. మా కోసమే బతుకుతుండు. అంటే మా అమ్మ కూడా అంతే. సో ఏ రోజు నాకు మగపిల్లలు లేరు అని చెప్పేసి ఏ రోజు బాధపడలేదు. అన్నీ మీరే. ఇంకా పెళ్ళైన తర్వాత మా ఆయన అయితే ఒక అల్లుడు అనడం కంటే కొడుకు అనడం బెటర్ ఏమో. ఒక కొడుకు లెక్క ఇంటిని మాత్రం అంత బాగా చూసుకుంటాడు. అంటారు కదా ఇంటికి పెద్దల్లుడు మంచిగా వస్తే అందరు మంచిగా ఉంటారు అని చెప్పేసి. మా ఇంట్లో అయితే మా ఆయననే. సో మా అందరికీ మెయిన్ పిల్లర్ మా వారు. అలా మా వారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉందన్నమాట. సో మా ఆయనే దొరకడం మా అందరికీ ఏ జన్మలో ఏం అదృష్టం చేసుకున్నా కానీ. మా అమ్మ అయితే ఎప్పుడు చూడు మా ఆయనను చూసి మురిసిపోతూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే మా ఆయనతో షేర్ చేసుకుంటుంది. ఎవరైనా సరే బిడ్డతో ఎక్కువ మాట్లాడతారా, అల్లునితో ఎక్కువ మాట్లాడతారా? చాలా వరకు బిడ్డలతోటే మాట్లాడతారు కదా. నాతోటైతే మా అమ్మ అస్సలు మాట్లాడదు. ఏమున్నా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మా ఆయనకే ఫోన్ చేసుకుంటుంది, మా ఆయన్నే అడుక్కుంటుంది అనమాట. అట్లుంటుంది కదా. ఇంటికి వచ్చినామో లేదో ఇక స్టార్ట్ చేసిరనమాట సడ్డకులు ఇద్దరు. కళ్ళు తాగి చిందేద్దాం, సారా తాగి చిందేద్దాం అన్నట్టు ఇక కళ్ళు తాగి ఇక మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మా మరిది కళ్ళు అంటే పిచ్చి, ఇక కోసుకుంటాడు, అంతగానం పిచ్చి అనమాట. సో మంచింగ్లోకి ఇంకా అక్కడ చెప్పాను కట్టుమిర్చి అయితే తెచ్చుకున్నారు. సో ఇంటి ముందు ఫంక్షన్ అవుతుంది. అక్కడ ఎల్లమ్మ పట్నాలు ఎత్తున్నారు అనమాట. మనకు బొట్టు పెట్టిర్రు. ఎంతైనా దగ్గరకు వచ్చి మరీ బొట్టు పెడుతుంటే ఎవరం కాదంటని చెప్పండి. ఇంకా పొద్దున్నే ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం అయితే ఇంకా మేము తయారవుతా ఉన్నాం అనమాట. కోళ్ళు గీన్లు అయితే అన్నీ వేసుకుంటాం. అర్థం కాని విషయం ఒకటే, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అన్ని ఫంక్షన్లు వస్తూ ఉంటాయి. అదే హాలిడేస్ ఉన్నప్పుడు ఒక్క ఫంక్షన్ రాలేదురా బాబు. సరేలే హాలిడేస్ వచ్చినాయి కదా ఎక్కడికన్నా ఫంక్షన్లకు ఎక్కడికన్నా పోదామంటే ఒక్క ఫంక్షన్ రాలే. అట్లా స్కూల్ స్టార్ట్ అయిందో లేదు ఇట్లా ఫంక్షన్లు వస్తూనే ఉన్నాయి అనమాట. సో అట్లా ఉంటుంది. ఏం చేస్తాం, మెయిన్ ఫంక్షన్స్ కాబట్టి స్కూల్స్ డుమ్మ కొట్టైనా తీసుకెళ్ళాలి. కూతురు చూడండి నా టీషర్ట్ వేసుకొని తెగ తిరిగేస్తుంది అనమాట. సో ఎండాకాలం కదా కొంచెం గాలి చల్లగా తలగాలని చెప్పేసి టీషర్ట్ అయితే వేసిన. ఇంటికి వెళ్తే ఎప్పుడు మేము అమ్మతో మాట్లాడాలని చూస్తే మా అమ్మ ఏం చేస్తుంది అంటే సీరియల్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పి సీరియల్ చూసుకుంటేనే కూర్చుంటుంది. అవును మీ ఇంట్లో కూడా మీ అమ్మలు ఇట్లనేనా? సీరియల్ చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్లో షేర్ చేయండి. మళ్ళీ తిడితే వచ్చి బయట అయితే కూర్చుందనమాట అమ్మ, మేము వచ్చినప్పుడు కూడా సీరియల్ చూసుకుంటావా అని. ఇంకా ఈ సీరియల్ ఏమో సండేస్ కూడా పెట్టారనమాట. సో మా అమ్మ 7 గంటలకు స్టార్ట్ చేస్తే 10 గంటల దాకా చూస్తుంది. ఏమన్నా అంటే మీరు రోజు ఏమన్నా ఫోన్లు మాట్లాడతారా, మరి ఆ సీరియలే నాకు పొద్దు పోతాయి అని చూస్తుంటే మా ఇంటి ముంగటనే ఫంక్షన్ అవుతున్నట్టుంది. సో మా ఇల్లు అనమాట ఇది. చిన్న ఫ్యామిలీ చిన్నగా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా కోన్ అయితే పెట్టేసుకున్నాం. నేను వీడియో స్టార్ట్ చేసిందంటే చాలు మా బుడ్డ అయితే వీడియోలకు వచ్చి మరి తెగ ఇచ్చేస్తుంది. మనకు ఆ కోన్లు డిజైన్లు రాదు, ఏమైనా ఈ చందమామ డిజైన్లు పెట్టుకున్నాడే. మీరు కూడా ఇంతైనా కామెంట్లో షేర్ చేయండి. మా చెల్లె డిజైన్స్ వేస్తుంది కానీ నాకు ఎంతైనా ఈ చందమామ పెట్టుకుంటేనే భలే అనిపిస్తుంది. ఇంకా నైట్ అయ్యేసరికి మా డాడీ అయితే వచ్చి నిజంగా చాలా గ్రేటు. ఇటు పొలం చూసుకుంటూ సెక్యూరిటీ పని చేస్తూ ఉంటాడనమాట. సో పిల్లలు వచ్చిరని చెప్పేసి దగ్గర తీసుకున్నాడు. ఉండండి కడుక్కొని వచ్చి తీసుకుంటా అని చెప్పేసి. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ అయితే ఇస్తరాకులలో అన్నం పెట్టింది. ఎంతైనా అట్లా తింటుంటే మస్తు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మా ఫేస్లన్నీ ఇగ్నోర్ చేసేయండి. సో మంచిగా ఇస్తరాకులలో అప్పుడెప్పుడో చిన్నప్పుడు తింటుండే ఇస్తరాకులు, ఇప్పుడు బఫింగ్ ప్లేట్స్ అని అవన్నీ ఇవ్వచ్చినాయి అనమాట. పప్పు పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బాబ్బాబ్బా సూపర్. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి. మనం అల్లనే నడవంట తెచ్చుకుని కడిగేసి తింటా ఉన్నాం అనమాట. అట్లా కొద్దిసేపు కూర్చొని
కొద్దిసేపు అట్లా మాట్లాడుకుంటా. మనకే 30 ఏళ్ళు వచ్చినాక కాళ్ళు మోకాళ్ళు పని చేస్తలేవు. నిజంగా మా డాడీకి ఇప్పటికి కూడా స్టిల్ 55 ఇయర్స్ ఉంటాడు. అయినా సరే ఆ కాళ్ళు పెట్టుకొని మోకాళ్ళ నొప్పులు పెట్టుకొని డ్యూటీకి పోతున్నాడు. మరి మీరు ముగ్గురు ఉన్నారుగా, చూసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మేము చెప్తాము, అయినా సరే నా రెక్కలు నన్ను రోజు నేను కష్టం చేసుకొని మీరు ఇంటికి వచ్చినప్పుడల్లా పండుగ పబ్బానికి రూపాయి 2 రూపాయలకు మీతో చేతులు జాప కదా. సో అందుకే ఇక మీరు వచ్చినప్పుడు ఏదో ఖర్చు ఇదో ఖర్చు ఉంటుంది కదా అని చెప్పేసి ఉంటాడనమాట మా అమ్మ. మేము తక్కువ కాదు, మా అమ్మ ఇటు బీడీలు చేసుకుంటా, ఇటు ఉపాధి పని చేస్తుంది, ఇటు ఇంట్లో పని చేస్తుంది, కలవ పోతుంది, అన్ని పనులు చేస్తుంది అనమాట. అట్లుంటుంది మా అమ్మతోటి. ఇక మైదాకైతే పెట్టుకున్నాం మా చెల్లి. ముత్యాల చెమ్మ చెక్క, రత్నాల చెమ్మ చెక్క, ఏంటక్కో ఈ పాటలు బాగా పాడుతున్నావు అని అనుకుంటున్నారు కదా. ఏం లేదు, ఫైనల్గా అయితే ఇదనమాట వీడియో. ఇంతకీ ఏం ఫంక్షన్ చెప్పలేదు కదా, మా కోడలిది శారీ ఫంక్షన్ ఉంది. అది కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది వీడియో. అయితే మిస్ అయినట్టు అనిపిస్తుంది కదా, మా చిన్న చెల్లి మా మరిది అయితే మిస్ అయ్యారు. వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్కి వెళ్ళిపోయారు. అదేంటి మీరు ఫంక్షన్ పోలేదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మా చెల్లె వల్ల ఆడపడుచు బిడ్డది శారీ ఫంక్షన్ అనమాట. సో వాళ్ళు మెయిన్ కాబట్టి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మేమైతే ఫంక్షన్ రోజు వెళ్తామన్నమాట. ఇంకా అల్లనేరేడు వాళ్ళు అయితే చాలా తీసుకొచ్చి మంచిగా వాష్ చేసి ఇంకా తినేసినాం అనమాట. సో అట్లే డైరెక్ట్ పిల్లలు వెక్కుకోకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి చెట్టు మించి తెంపిన పండ్లే కాబట్టి సో మంచిగా కడిగేసి తిన్నాం అనమాట. ఇంకా మా పొట్ట అయితే తీసుకొని వద్దొద్దు తినొద్దు, కడిగి తినాలి అని చెప్పేసి అంటా ఉందని చాలాసేపు మాట్లాడి బోర్ కొట్టించినట్టున్నాను. ఏంటో నా విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఆ ఫీలే వేరు కదా. నిజంగా పిల్లకు పుట్టినిల్లు ఎప్పుడు పరాయిల్లే కదా. ఎంతైనా పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తారిల్లే అన్నీ. ఏమంటారు కామెంట్లో షేర్ చేయండి. ఆడపిల్లకు అమ్మ వాళ్ళ ఇల్లు చుట్టం చూపు వచ్చి పోవాలన్నమాట. పెళ్ళైన తర్వాత. పెళ్ళి కాకముందుకైతే అన్నీ మనమే, కానీ పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్ల అయినా చుట్టం చూపు వచ్చి పోవాల్సిందే. ఇంకా ఒక మాట, ఏ మాటగా మాట చెప్తే, నేను పుట్టింట్లో ఎలా ఉన్నానో మా అత్తారింట్లో కూడా అలానే ఉన్నానంట. అంతకు మించి అంటే అంటారు కదా, అర్థం చేసుకునే భర్తుంటే అంతకు మించి ఏం ఉండదు అని చెప్పేసి ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ. ఇప్పుడు వీడియోలు చూస్తేనే మీ అందరికి అర్థమైపోతుంది. మా హస్బెండ్ నా వెనకాల ఉండి చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. అయితే ఒక సాంగ్ వేసుకుంటున్నాం అనమాట. మా పొట్టిని అయ్యో పడుతుంది అంటున్నామంట. ఇట్లా పిల్లలతో సరదాగా గడుపుకుంటూ ఇట్లా ఉంటాం అన్నమాట. సో ఇంకా ఇది సారీ ఇంతసేపు బోర్ కొట్టించినట్టే. ఇంతవరకు వీడియో చూస్తారు కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కోడలి ఫంక్షన్ ఎలా అయింది ఏంటి అనేది వీడియో మొత్తం అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు చూసినందుకు. ఉంటా మరి, బాయ్ బాయ్.